Dear friends, in life, behavior matters a lot. కదా అంటే బిహేవియర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మన దగ్గర అన్నీ ఉండి ఒక రైట్ డిసిప్లిన్ లేకపోతే, ఒక రైట్ బిహేవియర్ లేకపోతే సక్సెస్ అవ్వగలమా? 100% నో. సో లైఫ్లో బిహేవియర్ అండ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, వెల్ ఐ వాజ్ వర్కింగ్ విత్ వన్ క్లయింట్, ఒక స్టీల్ కంపెనీ, ఐ డోంట్ నేమ్ ద కంపెనీ. ఒక స్టీల్ కంపెనీ ఒక సెషన్కి వెళ్ళినప్పుడు హెచ్ఆర్ చెప్పారు, విశ్వనాథ్ గారు లాస్ట్ టైం ఒక పార్టిసిపెంట్ మీ దగ్గర మీ సెషన్లో కూర్చున్నాడు, హీస్ అన్ ఎక్స్ట్రాడినరీ వర్కర్, పని ఇస్తే ఎలా అయినా ఎక్సలెంట్గా చేసి పెట్టగలడు, రిజల్ట్స్ కూడా అలాగే తేగలడు. అంటే పనికి వస్తే, అంటే ఆఫీస్కి వస్తే. బట్ ఈ ప్రాబ్లం ఏంటి అంటే సమ్ టైమ్స్ ఆఫీస్కి చెప్పకుండా అబ్సెంట్ అయిపోతాడు. మా భాషలో చెప్పాలి అంటే హ్యూమన్ రిసోర్స్ భాషలో అబ్సెంటీజం అబ్సెంట్ అయిపోవడం. చెప్పకుండా ఒక మెయిల్ లేదు, కనీసం మెసేజ్ లేదు, ఒక వాట్సాప్ కమ్యూనికేషన్ లేదు. అయ్యే బ్యూటీ ఏంటంటే ఫోన్ చేసిన ఫోన్ తీయడం, వర్క్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. బట్ ఆఫీస్లో అబ్సెంటీజం, హారబుల్ అబ్సెంటీజం. సో నాకు ఇచ్చారు ఈ ఆపర్చునిటీ ఆయన కోచ్ చేయడానికి, ఆయన ప్రాబ్లం ఏరియాస్ని అనలైజ్ చేయడానికి, ఎందుకైనా ఇలా ప్రవర్తిస్తాడు అని చెప్పేసి. అప్పుడు అబ్జర్వ్ చేస్తే చిన్నప్పటిలో నేర్చుండే డిసిప్లిన్ అది ఈరోజు బిహేవియర్గా ఫార్మ్ అయిపోయింది. అసలు చిన్నప్పుడు నేర్చుకుండేదా? అవును. ఏదన్నా కానీ మీరు అబ్జర్వ్ చేయండి, హ్యాబిట్స్ ఎలా ఫార్మ్ అవుతాయి తెలుసా? హ్యాబిట్స్గా ఫార్మ్ అయిపోతాయి. అంటే ఇన్ ద సెన్స్ మనం ఏదైనా ప్రాక్టీస్ చేస్తామో, ఏదైనా చేస్తుంటామో అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. ఆయన డేటా మొత్తం కొంచెం స్టడీ చేసినప్పుడు, ఆయన బ్యాక్ ఎండ్ కాలేజ్ డేస్, స్కూల్ డేస్ స్టడీ చేసినప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఆయన కాలేజ్లో కూడా ఫ్రీక్వెంట్ అబ్సెంటీజం, స్కూల్లో కూడా ఫ్రీక్వెంట్ అబ్సెంటీజం. హైలైట్ ఏంటంటే ద సేమ్ బిహేవియర్ కంపెనీకి వచ్చేసింది. అంటే దాదాపు 29 years 30 years ఇప్పుడు ఆయనకు ఇప్పటికీ ఆ బిహేవియర్ అలాగే వచ్చేసింది. మై డియర్ ఫ్రెండ్స్, నా పాయింట్ ఏంటి అంటే మీ పిల్లలకి ఏం నేర్పించాలనుకున్నారో పెద్దోళ్ళు అయిన తర్వాత నేర్పిద్దాం కాదండి, చిన్న పిల్లలప్పటి నుంచే ఆ డిసిప్లిన్ నేర్పించాలి. ఎస్. సో ఈరోజు 2 డిసిప్లిన్ పాయింట్స్ని మాట్లాడదాం. రీసెంట్గా ఒక స్కూల్ ముందు వెళ్తా ఉన్నాను, ఒక 2-3 స్కూల్స్ చూసినప్పుడు పిల్లలు గేట్స్ ముందు బయట నిలబడి ఉంటారు. అంటే మీకు అర్థమైంది వీళ్ళు లేట్ కమర్స్ అని చెప్పేసి. అవునా సార్? అయితే ఏంటి సార్ లేట్ కమర్స్ అయితే? పేరెంట్స్ మీరు తప్పేం చేస్తున్నారు తెలుసా? ఆ పిల్లలకి అది హ్యాబిట్గా ఫార్మ్ చేసేస్తున్నారు. 3rd స్టాండర్డ్లో లేట్కి వెళ్తాడు, 4th స్టాండర్డ్లో లేట్కి వెళ్తాడు, 5th స్టాండర్డ్లో లేట్కి వెళ్తాడు, అలాగే కాలేజ్కి లేట్కి వెళ్తాడు, అలాగే రేపు కంపెనీకి కూడా అలాగే లేట్కి వెళ్ళే అలవాటు అయిపోతుంది. నా పాయింట్ ఏంటి తెలుసా? దయచేసి మీ పిల్లలకి ఆ డిసిప్లిన్ తేవాలి ఈ రోజు నుంచే. అది హ్యాబిట్స్గా ఫార్మ్ అవ్వాలి, అది ఈ రోజు నుంచే తేవాలి. లేకపోతే అండి రేపు ఫ్యూచర్లో ఈ బిహేవియర్తో ఆడు సక్సెస్ డెఫినెట్లీ అవ్వలేడండి. పాయింట్ నెంబర్ 1, ఒకటి టైం డిసిప్లిన్ నేర్పించండి. స్కూల్కి కరెక్ట్ టైంకి వెళ్ళేది నేర్పించండి, కాలేజ్కి రెగ్యులర్గా కరెక్ట్ టైంకి వెళ్ళేది నేర్పించండి, కంపెనీకి మీరు కూడా కరెక్ట్ టైంకి వెళ్ళండి. బికాస్ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. ఎస్, ద సెకండ్ మోస్ట్ డిసిప్లిన్ మై డియర్ ఫ్రెండ్స్, రేపు మీరు కంపెనీకి వెళ్ళేటప్పుడు, ఏదో కంపెనీకి వెళ్ళేటప్పుడు ఆ రోజు మీరు ఈ చింపురు నెత్తి, ఈ గడ్డము, ఈ స్టైలిష్ కాలేజ్ ఫ్యాషన్ లుక్స్ రేపు అవి అక్కడ కంపెనీలో అలో చేస్తారనుకున్నారా? లేదా రేపు మీ బిజినెస్లో అది పనికొస్తుంది అనుకున్నారా? అబ్సల్యూట్లీ లేదండి, అబ్సల్యూట్లీ లేదు. మై డియర్ ఫ్రెండ్స్, సినిమాలకి బాగుంటుంది చూడడానికి కొన్ని థింగ్స్, బట్ అది లైఫ్లో పనికి రాదండి కొన్ని థింగ్స్. మన పిల్లలకి ఈరోజు నేర్పించాల్సింది ఇది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డ్రెస్ డిసిప్లిన్. మంచిగా డ్రెస్ చేయడం అలవాటు నేర్పించండి. ఎస్, బికాస్ మీకు తెలుసో లేదో, మీరు బర్త్డే రోజు చేసే రోజు మీరు వేసిన డ్రెస్ మీకు తెలియకుండానే కాన్ఫిడెన్స్ తెచ్చిపెడుతుంది. మీరు పండగ రోజు వేసే మంచి డ్రెస్
మీకు తెలియకుండానే మీ బాడీ లాంగ్వేజ్ని మారుస్తుంది. ఇన్ ద సెన్స్ డ్రెస్ మీ బిహేవియర్ని ఫామ్ చేస్తుంది, మీ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. నా పాయింట్ ఏంటి అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి 2 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, మీ పిల్లలకి ప్రాక్టీస్ చేయించండి. ఒకటి, టైం డిసిప్లిన్ ఈ రోజు నుంచి రావాలి. అది మీతో కూడా స్టార్ట్ అవ్వాలి, మీ పిల్లల్లో కూడా నేర్పించాలి. సెకండ్ మోస్ట్, మీ డ్రెస్సింగ్ డిసిప్లిన్ ఉండాలి. ఈ 2 థింగ్స్ కరెక్ట్గా ఉంటే మీరు ఎవరైనా చూడండి, టాప్ మోస్ట్ పీపుల్ చూడండి, వాళ్ళు ఎక్సలెంట్లీ డ్రెస్డ్ అండి. ఎస్, సో ఈ 2 డిసిప్లిన్స్ని డెఫినెట్లీ మీరు ప్రాక్టీస్ చేస్తారనుకుంటాను. నచ్చితే మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ ఐకాన్ నొక్కండి. ఫ్యూచర్ అప్డేట్స్ ఇలాంటివి ఎన్నో చిన్న పాయింట్స్ని మీకు పంపిస్తూ ఉంటాను. దయచేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.